ఇక్కడ నాకు విదేశాల నుండి మన దేశం మీదకి దండయాత్రలు చేస్తే అంత వీరులైనటువంటి మన సైన్యము మన రాజులు ఏమైపోయారు అనే ఒక బాధ ఉండేది. అనేక మంది ఖిల్జీ లాంటి వాడిని లేపేసినటువంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు. అక్బర్ బార్బర్ని ఎదిరించినటువంటి వాళ్ళు అంతమంది ఉండగా మనం ఎందుకు నష్టపోయామా అన్నటువంటిది. కానీ నాకు రామ్ చరణ్ ఉదంతం చూశాక మనల్ని ఎవడైనా ఆక్రమించుకోవడం చాలా సులభం, జస్ట్ ఆ మనుషుల్ని మన అదుపులో పెట్టుకుంటే చాలా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్ ఎవ్వరూ నిందించట్లా, విమర్శించట్లేదు. రామ్ చరణ్ వ్యక్తిత్వానికి ఏంటి సంబంధం? ఎవరు అంటలేదు కదా. కానీ ఒక సంప్రదాయం పాటించేటప్పుడు ఆ సంప్రదాయాన్ని పాటించలేదు అన్నటువంటిదే చర్చ. ఏంటది? అయ్యప్ప మాల ధరించినప్పుడు మహిళలకి వెళ్ళకూడదు అన్నటువంటిది. ఇంట్లో ఏది పీరియడ్స్ ఉంటాయని మహిళలకు దూరంగా ఉంటారు, ఇంటికే దూరంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు, లేదా సపరేట్గా ఉండిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అంత బాధ్యతగా తీసుకునేటటువంటి సందర్భంలో ఇవాళ అట్లాంటి దానికి వెళ్ళొచ్చా? వెంటనే రామ్ చరణ్ అభిమానులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. ఏమని? అక్కడ బావర్ సమాధి చూస్తారు, అక్కడ దర్గాకి వెళ్తారు, ఇది అనేటటువంటి. అదే తప్పని కదా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గతంలో ఏదైనా సరే అసలు మన ఆలయాల్లో సమాధి ఉంటుందా? సమాధి ఉంటే అప్పుడు ఆలయం దగ్గర అవుతుందా? కానీ పెడుతున్నాం. ఎందుకని? ఆ రోజున ముస్లిం రాజులు మన దేశం మీద దండయాత్ర చేసి వచ్చిన తర్వాతన ఇక్కడ ఏదైనా సరే గుళ్ళకి ఒకటి మన చేతన జిజియా పన్ను కట్టించుకున్నారు. అంటే డబ్బులు లేకపోతే నువ్వు నీ దేవుడిని పూజించడానికి వీల్లేదని పన్ను కట్టి మరి ఆ రోజున మన వాళ్ళు దర్శనాలు చేసుకున్నారు, దండాలు పెట్టుకున్నారు. అదే సందర్భంలో ఆ ఆలయాల మీద ధ్వంసం చేసి ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకే అక్కడ సమాధులు కట్టి మీరు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే ఇది దర్శనం చేసుకుని వెళ్ళాలని చెప్పారు. అలాంటివే ఇప్పుడు చాలా చోట్ల నడిచేటటువంటివి. అది తెలిసి దాన్నే అక్కడ ప్రధానంగా ప్రచారం. ఇప్పుడు అయ్యప్ప స్వామికి బావర్కి మధ్యన సంబంధం సినిమాల్లో చూపించారా? అంతకుముందు నిజమైనటువంటి పుస్తకంలో ఉందా, నిజమైన చరిత్రలో ఉందా అంటే మనకి ఇప్పుడు ఎవరైతే చెప్తే అదే తెలుస్తుంది. దాన్నే అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళేట వెళ్ళకండో అని ఒక పక్కన ప్రచారం చేస్తుంటే మన రాష్ట్రంలోనే తప్పేముంది అని వాదించేటప్పుడు ఇంక ఏముంది? నీ దేవుడికి సంబంధించి నీ సంప్రదాయాల్ని నీ చేత్తోనే భంగపరిచేటటువంటి ప్రయత్నం చేస్తే తప్పేమి లేదని వాదిస్తూ ఉన్నప్పుడు గతంలో మాత్రం ఈ దేశ సంస్కృతిని విచ్ఛిన్నం చేయడం పెద్ద కష్టమా? ఈ దేశంలోకి ఎక్కడెక్కడి నుంచినో వచ్చిన వాళ్ళు వాళ్ళ మతాలను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయగలిగారంటే అది సులభమైందే కదా. ఎందుకంటే మన ఎక్కడో చూడండి, ఇప్పుడు ఏదన్నా గొడవ జరిగిందంటే హిందువుల్ని ఏలెత్తి చూపెట్టేటటువంటి వాళ్ళు ఉంటున్నారు, కానీ హిందువుకి సంబంధించి ప్రాబ్లం వస్తే పలకరించేవాడు ఎవడు ఉంటున్నాడు? పైగా బాధపడ్డటువంటి హిందువునే ఉన్మాదిగా చూపించేటటువంటి లక్షణం ఉంటే మనల్ని మనమే తిట్టుకుంటా, మనల్ని మనమే గొప్పగా విమర్శించుకుంటున్నాం అని చెప్పుకునేటటువంటి స్టైల్లో వేరే మతాలలో సంప్రదాయాలకు సంబంధించి నేను మాట్లాడట్లా. హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఆ సంప్రదాయం ప్రకారం అది కరెక్టా కాదా అది సమీక్షించుకోకుండా ఎదురుదాడి చేసుకుంటూ ఉండటం వలన ప్రయోజనం ఏమన్నా ఉంటుందా? తెలీదు.